హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి సంబంధించిన చాప్టర్ని కంటిన్యూషన్ చేద్దాం. సో అందులో 1 to 5 క్వశ్చన్స్ కంప్లీటెడ్. నవ్ 6 క్వశ్చన్స్. బిఫోర్ స్టార్టింగ్ 6 క్వశ్చన్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఈ చాప్టర్లో వచ్చేసి సెక్షన్ 16 గురించి డిస్కషన్ చేస్తాం. దట్ ఈస్ ఎలిజిబిలిటీ అండ్ కండిషన్ ఫర్ క్లైమింగ్ ఐటీసీకి సంబంధించి. ఐటీసీ క్లైమ్ చేయడానికి మీకు కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. నెక్స్ట్ సెక్షన్ 17 వాట్ ఈస్ దేర్ ఇన్ సెక్షన్ 17 బ్లాక్డ్ క్రెడిట్కి సంబంధించి. సో ఐటీసీని క్లెయిమ్ చేయాలి అంటే మీకు బ్లాక్డ్ క్రెడిట్ అయి ఉండకూడదు. ఒకవేళ అది బ్లాక్డ్ క్రెడిట్ అయితే మీరు మళ్ళీ రివర్సల్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 18 గురించి డిస్కషన్ చేసినాము. సో 17 సెక్షన్ 18 వాట్ ఈస్ దేర్ 18లో వచ్చేసి ఐటీసీ ఇన్ సర్టెన్ స్పెషల్ కేసెస్కి సంబంధించి కొన్ని కేసెస్లో ఐటీసీని ఎట్లా క్లెయిమ్ చేస్తాము అనేది. ఒకవేళ మీరు ఎగ్జామ్టెడ్ నుంచి నా ట్యాక్సబుల్లోకి వచ్చినప్పుడు ఆ ట్యాక్సబుల్ ఫస్ట్ టైమే రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఆర్ ఎగ్జిస్టింగ్లో ఉండి రిజిస్ట్రేషన్ తీసుకుంటే అట్లా సెక్షన్ 18 డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 19 జాబ్ వర్క్ రిలేటెడ్ సంబంధించి. నెక్స్ట్ సెక్షన్ 20+21 ఐఎస్డి ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్కి సంబంధించి డిస్కషన్ చేస్తాము. సో లెట్స్ కంటిన్యూ విత్ ద 6th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 6th క్వశ్చన్? ఏ రిజిస్టర్డ్ సప్లయర్ ఆఫ్ taxable goods supplies goods valued at 2,24,000 inclusive of CGST 12,000 SGST 12,000 టు మోహన్ లిమిటెడ్. ఇక్కడ ఏముంది? రిజిస్టర్ సప్లయర్ ఉన్నాడు, ట్యాక్సబుల్ గూడ్స్ సప్లై చేస్తున్నారు. గూడ్స్ వాల్యూ వచ్చేసి 2,24,000 ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ 12,000 టు మోహన్ లిమిటెడ్కి అండర్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం ఆన్ 15th August ఫర్ విచ్ ట్యాక్స్ ఇన్వాయిస్ వాజ్ ఆల్సో ఇష్యూడ్ ఆన్ ద సేమ్ డే. సో ట్యాక్స్ ఇన్వాయిస్ కూడా ఇష్యూ చేసినారు. నెక్స్ట్ ద ఇన్పుట్ వర్ రిసీవ్డ్ బై మిస్టర్ మోహన్ లిమిటెడ్ 15th August. మోహన్ లిమిటెడ్ అవైల్ క్రెడిట్ 24,000 on 20 September by filing form GST 3B for August month. However, Mohan Limited did not make any payment towards such supply along with tax therein to the supplier. Is Mohan Limited eligible to avail ITC and supply? Discuss ITC provisions if Mohan Limited make the payment of 2,24,000 to the supplier on 18th March next year. So మనం ఏం చెప్పినాము? ఈ సెక్షన్ 16 వచ్చేసి ఎలిజిబిలిటీ అండ్ కండిషన్స్ ఆఫ్ క్లైమింగ్ ఐటీసీ అని చెప్పినాము. సో ఆ ఐటీసీ క్లైమ్ చేయడానికి కండిషన్స్లో ఒక కండిషన్కి సంబంధించి వితిన్ 180 డేస్లో మనం పేమెంట్ చేయాలి. ఒకవేళ వితిన్ 180 డేస్లో మీరు పేమెంట్ చేయకుంటే అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ కూడా మీరు పే చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ఫస్ట్ మోహన్ ఈజ్ ఎలిజిబుల్ టు అవైల్ ఐటీసీ ఆఫ్ ద ట్యాక్స్ పేడ్ ఆన్ ఇన్పుట్స్ రిసీవ్డ్ బై ఇట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇన్వాయిస్ ఇష్యూడ్ బై ద సప్లయర్ ప్రొవైడెడ్. సో కండిషన్స్ సెక్షన్ 16 ఏమి కండిషన్స్. అదర్ కండిషన్స్ ఫర్ అవైలింగ్ ఐటీసీ ఆర్ ఫుల్ఫిల్డ్. పేమెంట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అలాంగ్ విత్ ట్యాక్స్ టు ద సప్లయర్ ఈజ్ నాట్ ప్రీ రిక్విజిట్. సో ఫస్ట్ పేమెంట్ చేయడం అనేది ఫస్ట్ ప్రీ రిక్విజిట్ అయితే కాదు. అట్ ద టైమ్ ఆఫ్ అవైలింగ్ క్రెడిట్ ఐటీసీ మీకు గూడ్స్ వచ్చినావా, ఇన్వాయిస్ వచ్చిందా, మీరు ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు. బట్ మోహన్ లిమిటెడ్ హ్యాస్ టు పే ద సెడ్ అమౌంట్ వితిన్ 180 డేస్. సో దానికి సంబంధించిన అమౌంట్ వితిన్ 180 డేస్లో కూడా పేమెంట్ చేయాలి ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్. ఇఫ్ మోహన్ లిమిటెడ్ ఫెయిల్ టు డూ సో ద ఐటీసీ ఆఫ్ 24,000 ఏదైతే ఐటీసీ మనం క్లెయిమ్ చేస్తున్నామో అండ్ మన యొక్క సప్లయర్కి మనం పేమెంట్ చేయలేదు, ఆ అమౌంట్ విల్ బి యాడ్ బ్యాక్ టు ద అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ విత్ ఇంట్రెస్ట్. ఏ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 18% పర్ మంత్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అవైలింగ్ ఆఫ్ క్రెడిట్ టిల్ ద డేట్ ఆఫ్ వెన్ అమౌంట్ యాడెడ్ టు ద అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. మీరు క్లెయిమ్ చేసినది సెప్టెంబర్ మంత్కి సంబంధించిన ఐటీసీలో క్లెయిమ్ చేసినాం అనుకుంటా, ఆ డేట్ నుంచి అండ్ మనం ఇప్పుడు ఎప్పుడైతే పేమెంట్ చేస్తున్నామో మార్చి మంత్లో ఏమో పేమెంట్ చేస్తున్నాము. సో ఆ పేమెంట్ వరకు ఆ డేట్కి సంబంధించి అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి యాడ్ చేసుకోవాలి. దట్ ఈస్ సెక్షన్ 16 చెప్తుంది. సో ఇఫ్ మోహన్ లిమిటెడ్ మేక్ ద పేమెంట్ 2,24,000 వాల్యూ ప్లస్ ట్యాక్స్ ఆన్ 18th March ఆఫ్ నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్. So that is after expiry of 180 days from the date of issue of invoice, Mohan Limited can avail the credit 24,000 while filing GSTR 3B for the month of March. సో ఫస్ట్ 180 డేస్ వరకు ఆగాలి. 180 డేస్ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత వాటికి సంబంధించి ఐటీసీని యాడ్ బ్యాక్ చేసుకుంటాము విత్ ఇంట్రెస్ట్ని. మళ్ళీ మనం ఎప్పుడైతే పేమెంట్ చేస్తామో పేమెంట్ చేసిన డేట్లో మనం ఐటీసీని మళ్ళీ క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టేట్ condition that need to be followed by ISD input service distributor. That is section
20 + 21 అని చెప్పినాము. సో ఐఎస్డి మీన్స్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అనే ఒక పర్సన్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, నీడ్ టు బి ఫాలోడ్ బై ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్రెడిట్. ఏం ఆ కండిషన్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎస్డి నేను ఒక ఐఎస్డి అని ఒక సపరేట్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఐఎస్డి ఈజ్ టు అబ్టైన్ సపరేట్ రిజిస్ట్రేషన్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్రెడిట్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక సపరేట్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏమంటే, క్రెడిట్ can be distributed to the recipient against an ISD invoice. అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరు ఇన్వాయిసెస్ ఇష్యూ చేయాలి. సో సేమ్ మనం ఐఎస్డి ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి, ప్రిస్క్రైబ్ డీటెయిల్స్ ఉండాలి. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ క్రెడిట్ డిస్ట్రిబ్యూటెడ్ షెల్ నాట్ ఎక్సీడ్ ద అమౌంట్ ఆఫ్ అవైలబుల్ ఎంతైతే ఉందో అంతనే ఉండాలి డిస్ట్రిబ్యూట్ చేసేది. క్రెడిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది షెల్ నాట్ ఎక్సీడ్ ద అమౌంట్ ఆఫ్ క్రెడిట్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ క్రెడిట్ రిలేటెడ్ టు ఇన్పుట్ సర్వీస్ must be distributed only to the particular recipient whom it is attributable. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎవరికైతే యాట్రిబ్యూట్ అవుతుందో వాళ్ళకే పంపించాలి. సో పైననేమో క్రెడిట్ డిస్ట్రిబ్యూటెడ్ షెల్ నాట్ ఎక్సీడ్ అమౌంట్ క్రెడిటెడ్. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ ఓన్లీ టు అ పర్టికులర్ రిసిపియంట్ హూ హ్యావ్ అట్రిబ్యూటెడ్. నెక్స్ట్ ఇఫ్ ద ఇన్పుట్ సర్వీస్ ఈజ్ అట్రిబ్యూటబుల్ టు మోర్ దెన్ వన్ రిసిపియంట్, ఒక రిసిపియంట్ కంటే ఎక్కువ ఉంటే ద రిలవెంట్ ఐటీసీ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ప్రొరేటా టు సచ్ రిసిపియంట్ ఇన్ ద రేషియో ఆఫ్ టర్న్ ఓవర్. సో మనం ఒకవేళ ఒక వన్ రిసిపియంట్ కాకుండా మోర్ దెన్ వన్ రిసిపియంట్ ఉంటే ఆ అమౌంట్ని డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద రేషియో ఆఫ్ టర్న్ ఓవర్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి, టర్న్ ఓవర్ రేషియోలో. అండ్ నెక్స్ట్ ఐటీసీ పర్టైనింగ్ టు ఇన్పుట్ సర్వీసెస్ విచ్ ఆర్ కామన్ ఫర్ ఆల్ యూనిట్స్ ఈ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ రిసిపియంట్ ఇన్ ద రేషియో ఆఫ్ టర్న్ ఓవర్ ఇన్ ద ప్రిస్క్రైబ్ మేనర్. అంటే ఇక్కడ ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారని చెప్పినామో వాళ్ళకు ఒకటే డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇక్కడ ఒకవేళ అది కామన్ క్రెడిట్ అంటే కామన్ ఫర్ ఆల్ అయితే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. నెక్స్ట్ ఐటీసీ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఎ మంత్, ఏ మంత్కి వచ్చిన ఐటీసీని ఆ మంత్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. షెల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద మంత్ అండ్ డీటెయిల్స్ దేర్ ఆఫ్ షెల్ బి ఫర్నిచర్డ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్. సో వీళ్ళు సపరేట్ ఫామ్ వేస్తాం, ఐ థింక్ GSTR 6 అనుకుంటా వీళ్ళు ఫైల్ చేసేది. నెక్స్ట్ బోత్ ఇన్ఎలిజిబుల్ ఐటీసీ అండ్ ఎలిజిబుల్ ఐటీసీ రెండింటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి. మీరు బైఫర్గేషన్ చేసి ఇన్ఎలిజిబుల్ ఐటీసీ ఒకదానికి పంపించి ఎలిజిబుల్ ఐటీసీ ఒకదానికి పంపించి అంటే మనకి ఎట్లుంటుంది అంటే మైండ్ సెట్, ఎవరికైతే ట్యాక్స్ ఎక్కువ ఉందో వాళ్ళకి ఎలిజిబుల్ ఐటీసీని ఎక్కువ పంపించి క్లెయిమ్ చేసి ట్యాక్స్ తక్కువ పే చేద్దామన్న మైండ్ సెట్లో ఉంటారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇన్ఎలిజిబుల్ ఐటీసీ కానీ ఎలిజిబుల్ ఐటీసీ కానీ మొత్తంని డిస్ట్రిబ్యూట్ చేయాలి. నెక్స్ట్ ఐటీసీ రిలేటెడ్ టు CGST, SGST, UTGST అండ్ IGST డిస్ట్రిబ్యూటెడ్ సపరేట్లీ, మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయాలి, సపరేట్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒకవేళ అది CGST, SGST, IGST ఒకవేళ సేమ్ స్టేట్కి కన్నా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే CGST, SGST, UTGSTగానే డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒకవేళ CGST, SGST, UTGST, ITC ఉండి రిసిపియంట్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ అయితే అప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది IGST లాగా ఉండాలి. టోటల్ ITC ఆఫ్ CGST, SGST విచ్ గో టు బి డిస్ట్రిబ్యూటెడ్ టు సచ్ రిసిపియంట్ IGST బిల్లే వేయాలి. నెక్స్ట్ ITC ఆన్ అకౌంట్ ఆఫ్ IGST అయితే అట్రిబ్యూటబుల్ టు డిస్ట్రిబ్యూటెడ్ టు IGST లాగానే డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇక్కడ ఏం చెప్తానంటే సింపుల్గా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డిస్ట్రిబ్యూట్ ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇట్లా బైఫర్గేషన్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫస్ట్ CGST, SGST, UTGST, IGST అది సపరేట్గా డిస్ట్రిబ్యూట్ చేయాలని ఒక పాయింట్, డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్తున్నా. డిస్ట్రిబ్యూటెడ్ సపరేట్లీ ఒక పాయింట్ అయిపోతుంది. CGST, SGST, UTGST, IGST సో సేమ్ స్టేట్లో ఉంటే మళ్ళీ CGST, SGST, UTGSTగా డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పాలి. నెక్స్ట్ CGST, SGST, UTGST అవి కానీ డిఫరెంట్ స్టేట్లో ఉంటే IGSTగా డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పాలి. స్పెషల్ పాయింట్గా IGST డిస్ట్రిబ్యూటెడ్ IGSTగా డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పాలి. దట్ ఈస్ సెక్షన్ conditions for ISD for availing ITC. Next, with reference to the provisions of section 17, examine the validity of ITC in the following independent cases. Section 17 that is blocked credit సంబంధించి MBF Limited, a automobile company has availed work contact service for construction of a foundation on which machinery to be used in production process is to be mounted permanently.
సో ఏదైతే అవైల్ వర్క్ కాంటాక్ట్ సంబంధించి అంటే సెక్షన్ 17, దట్ ఈస్ సెక్షన్ 17 ఏం చెప్పినాము, బ్లాక్డ్ క్రెడిట్కి సంబంధించి అని చెప్పినాము. సో సెక్షన్ 17(5)(c) బ్లాక్డ్ క్రెడిట్ బ్లాక్డ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వర్క్ కాంటాక్ట్ సర్వీసెస్ వెన్ సప్లైడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అదర్ దెన్ ప్లాంట్ అండ్ మిషనరీ. సో అదర్ దెన్ ప్లాంట్ అండ్ మిషనరీ అయితే అది బ్లాక్ క్రెడిట్ అవుతుంది. ఏది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కన్నా మీకు ఏమైనా క్రెడిట్ ఉంటే, ఎక్సెప్ట్ వేర్ ఇట్ ఈస్ ఇన్పుట్ సర్వీస్ ఫర్ ఫర్దర్ సప్లై ఆఫ్ వర్క్ కాంటాక్ట్ సర్వీస్ ఉంటే కూడా మీకు ఐటీసీ వస్తుంది. అంతేకాని రిమైనింగ్ వర్క్ సర్వీస్ కాంట్రాక్ట్ వర్క్లో మీకు ఐటీసీ అనేది ఎలిజిబిలిటీలోకి రాదు. సెక్షన్ 17(5)(c) బ్లాక్డ్ క్రెడిట్ గురించి చెప్పేది. నెక్స్ట్ సెకండ్ ఇది షా అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రొక్యూర్డ్ సిమెంట్, పెయింట్, ఐరన్ రాడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్ డిజైనర్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కమర్షియల్ కాంప్లెక్స్ ఫర్ వన్ ఆఫ్ ఇట్స్ క్లయింట్. సో మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాము, కన్స్ట్రక్షన్ సంబంధించి ప్రొక్యూర్ చేస్తున్నాము సిమెంట్, పెయింట్, ఐరన్ రాడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కమర్షియల్ కాంప్లెక్స్. సో వీఆర్ గోయింగ్ ఫర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్స్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్స్ అంటే బ్లాక్ క్రెడిట్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. మనం ఇంతకుముందు చెప్పినాము ఈ లాలో ఏది ప్లాంట్ అండ్ మిషనరీకి అయితే మీరు ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు అన్నాము. బట్ ప్లాంట్ అండ్ మిషనరీలో ఏమేమి ఉంటాయి? ప్లాంట్ అండ్ మిషనరీ మీన్స్ apparatus, equipment and machinery fixed to earth by foundation or structural support that are used for making outward supply of goods and or services and include such foundation or structural support but excludes land, building or other civil structures, telecommunication towers and pipelines laid outside the factory premises. సో ఇక్కడ ప్లాంట్ అండ్ మిషనరీ అంటే అన్ని అపేరియటస్ ఎక్విప్మెంట్లు కానీ మిషనరీ కానీ ఏవైతే ఫిక్స్ చేస్తామో ఎర్త్కి బై ఫౌండేషన్ కానీ ఆ స్ట్రక్చరల్ సపోర్ట్ కానీ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ అవుట్వర్డ్ ట్యాక్సబుల్ సప్లైస్. సో వాటిని ఎందుకు యూజ్ చేస్తామో మనం మన యొక్క సేల్స్కి సంబంధించిన ఐటమ్స్ని సప్లై చేయడానికి, దట్ ఈస్ అవుట్వర్డ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ చేయడానికి. అండ్ ఇన్క్లూడ్ సచ్ ఫౌండేషన్ ఆర్ స్ట్రక్చరల్ సపోర్ట్ బట్ excludes land, బిల్డింగ్ ఆర్ అదర్ సివిల్ స్ట్రక్చర్స్, టెలికమ్యూనికేషన్ టవర్స్ ఆర్ పైప్లైన్స్. ఇవన్నీ అవుట్ సైడ్ ద ఫ్యాక్టరీ పెట్టినప్పటికీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయినప్పటికీ బిజినెస్కి రిలేటెడ్ అయినప్పటికీ వాటికి సంబంధించిన ఐటీసీని బ్లాక్డ్ క్రెడిట్ అంటాము. సో వాటికి సంబంధించిన ఐటీసీని క్లెయిమ్ చేయడానికి రాదు. సో ప్లాంట్ అండ్ మిషనరీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయినప్పటికీ వాటికి సంబంధించిన ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు. బట్ ప్లాంట్ అండ్ మిషనరీలో 3 ఐటమ్స్ని తీసేస్తాము. ఒకటి సివిల్ స్ట్రక్చర్కి సంబంధించి, ఇంకోటి టెలికమ్యూనికేషన్ టవర్స్కి సంబంధించి, ఇంకోటి పైప్లైన్ లేన్స్ అవుట్ సైడ్ ద ఫ్యాక్టరీకి సంబంధించి. నెక్స్ట్ in view of the above mentioned provisions, ITC is available in respect of work contract services available by MBF Limited. Had the same is used for construction of plant and machinery which is not blocked ITC. సో ఎప్పుడైతే MBF యూజ్ చేసేది కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి అయితే అప్పుడు వాటికి సంబంధించిన ఐటీసీని మీరు క్లెయిమ్ చేయొచ్చు. అది బ్లాక్డ్ క్రెడిట్ కాదు. ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ టువర్డ్స్ వర్క్ కాంట్రాక్ట్ సర్వీస్ ఈజ్ క్యాపిటలైజ్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ MBF లిమిటెడ్ అండ్ నో డిప్రిసియేషన్ హ్యాస్ బీన్ క్లెయిమ్డ్ ఆన్ ద ట్యాక్స్ కాంపోనెంట్స్. సో దానికి సంబంధించి ట్యాక్స్ కాంపోనెంట్స్ ఏవైతే మీరు ఐటీసీని క్లెయిమ్ చేస్తున్నారో దానికి సంబంధించిన డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయకూడదు. అది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి. నెక్స్ట్ షా కన్స్ట్రక్షన్ సంబంధించి సిమెంట్ అది చెప్పినాం కదా. సో సెక్షన్ 17(5)(d) బ్లాక్డ్ క్రెడిట్ ఐటీసీ అండ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ రిసీవ్డ్ బై ఏ ట్యాక్సబుల్ పర్సన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఏం చూస్తున్నాము? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయడానికి చూస్తున్నాము. అదర్ దెన్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి అయితే అది బ్లాక్డ్ క్రెడిట్. అదర్ దెన్ ప్లాంట్ అండ్ మిషనరీ అంటే ప్లాంట్ అండ్ మిషనరీకి అయితే ఎలిజిబుల్లే. బట్ ప్లాంట్ అండ్ మిషనరీలో 3 ఐటమ్స్ ఎక్స్క్లూడ్ చేస్తారు: టెలికమ్యూనికేషన్ టవర్, సివిల్ స్ట్రక్చర్, పైప్ లైన్కి సంబంధించి. నెక్స్ట్ ఆన్ హిస్ ఓన్ అకౌంట్లో కానీ ఆర్ ఈవెన్ తో సచ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ యూజ్డ్ ఆర్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. దట్ ITC on goods or services used in the construction of an immovable property is blocked only in those cases where taxable person construct the immovable property for his own use కోసం పెడితే మాత్రమే మీకు అది బ్లాక్డ్ క్రెడిట్ అవుతుంది. ఇఫ్ ద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ హిస్ బిజినెస్, then in the given case Shah and Construction has used the goods and services for construction of an immovable property
ఫర్ సమ్ అదర్ పర్సన్, ఇతనికి కోసం కాదు. సో ఫర్ సమ్ అదర్ పర్సన్, నాట్ ఆన్ హిజ్ ఓన్ అకౌంట్. సో ఈ ఈజ్ కన్స్ట్రక్టింగ్ వన్ బిల్డింగ్ అండ్ నాట్ ఫర్ హిజ్ బిజినెస్ ఆర్ నాట్ ఫర్ హిజ్ పర్సనల్ పర్పస్. అతను ఆ బిల్డింగ్ని ఇంకొక పర్సన్ కోసం కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. సో ఏవైతే ఐటమ్స్ పర్చేజ్ చేసినాడో, సిమెంట్ కానీ, మెటీరియల్స్ కానీ అండ్ ఐటమ్స్ ఏవైతే పర్చేజ్ చేసినాడో, వర్క్ కాంట్రాక్ట్కి రిలేటెడ్ సంబంధించిన ఐటమ్స్, వాటన్నిటిని ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ వన్, ఏబీసీ లిమిటెడ్ అవైల్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ సర్వీసెస్ ఫర్ జగ్గీ మోటార్స్ ఫర్ ఏ ట్రక్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఫినిష్డ్ గూడ్స్. సో రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ జగ్గీ మోటార్స్, మోటార్ వెహికల్కి సంబంధించి ఎట్లుంటుంది అంటే, సో సెక్షన్ 17(5) ఇట్ కెన్ బి కన్క్లూడెడ్ on a conjoint reading of section 17(5)(a) and 17(5)(ab), it can be concluded that ITC is allowed on repairs and services relating to motor vehicle. మోటార్ వెహికల్కి సంబంధించి మీరు ఏమైనా రిపేర్స్ అండ్ సర్వీసెస్ ఏమైనా పెడితే వాటికి సంబంధించిన ఐటీసీని మీరు క్లెయిమ్ చేయొచ్చు, విచ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఫర్దర్, యాజ్ పర్ సెక్షన్ 17(5)(a), ITC is allowed on motor vehicle which are used for transportation of goods కి సంబంధించి ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు. ఒకవేళ అది మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్కి సంబంధించిన వెహికల్ అయితే మోర్ దెన్ 13% యొక్క కెపాసిటీ ఉంటేనే అప్పుడు మాత్రమే మీరు ఐటీసీని క్లెయిమ్ చేయడానికి వస్తుంది. నెక్స్ట్, దస్ ఐటీసీ అండ్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ సర్వీసెస్ అవైల్డ్ ఫ్రమ్ జగ్గీ మోటార్స్ for a truck used for transporting its finished goods is allowed to ABC Limited. So ITC and maintenance and repair services availed from Jaggi Motors for a truck used for transporting its finished goods is allowed to ABC Limited. క్లెయిమ్ చేయొచ్చు, నో ఇష్యూ. సెక్షన్ 17 ఈజ్ అలవబుల్. నెక్స్ట్ 9th క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ 9th క్వశ్చన్? ఆన్ 25th August, మిస్సెస్ అగ్రవాల్ అండ్ అగ్రవాల్ ఏ రిజిస్టర్డ్ సప్లయర్ ఆఫ్ ట్యాక్సబుల్ గూడ్స్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు పర్చేజ్డ్ వన్ మిషన్ ఫర్ 12,39,000కి సంబంధించి ఒక మిషన్ని పర్చేజ్ చేసినాడు. ఓకే, పర్చేజ్ వన్ మిషన్ 12,39,000. మనం ఎక్కడ ఉన్నాం? కర్ణాటకలో ఉన్నాము. సో ఫ్రమ్ వన్ సప్లయర్ ఆఫ్ మహారాష్ట్ర హూ ఇష్యూడ్ ఇన్వాయిస్ ఆన్ ద సేమ్ డేట్, మిసెస్ అగ్రవాల్ and Agrawal put the machine to use on the same day and avail ITC of the eligible amount. సో ఇమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఏమన్నా పెడితే మనకి రాదని చెప్తాము, బట్ ప్లాంట్ అండ్ మిషనరీ ఎక్స్క్లూడ్ చేస్తాము. Now, Mrs. Agrawal and Agrawal used the machine in the process of manufacture of taxable goods. However, Mr. Agrawal and Agrawal sold this machine to Mr. Suresh of Andhra Pradesh on 20 August next year 7,50,000. సో 12,39,000కి మనం పర్చేజ్ చేసినది 7,50,000కి మనం సేల్ చేస్తున్నాము. విత్ రిఫరెన్స్ టు సెక్షన్ 18(6), determine the amount payable if any by Mrs. Agrawal and Agrawal at the time of sale of machine. సో కొన్ని స్పెషల్ కేసెస్లో ట్యాక్స్ లయబిలిటీ అండ్ ట్యాక్స్ క్రెడిట్ అవైలమెంట్ ఎక్కడ ఉంటుందని చెప్పినాము? సెక్షన్ 18లో ఉంటుందని చెప్పినాము. సో సెక్షన్ 18కి సంబంధించి 18(6)కి సంబంధించి, if capital good or plant and machinery on which ITC has been taken from supplier supplied by a registered person. సో ఇక్కడ ఏం చెప్తారు? సెక్షన్ 18(6) ఫస్ట్ చూసుకుంటాము. if capital goods, plant and machinery on which ITC has been taken or supplied, సో ఐటీసీని ఏమైనా తీసుకుంటే ఆర్ taken, ITC has been taken or supplied by a registered person, he must pay amount that are higher of following amount. సెక్షన్ 18(6) ప్రకారం మీరు ఎప్పుడైతే మీరు సేల్ చేస్తారో, సేల్ చేసినప్పుడు మీరు వాటికి సంబంధించిన ఐటీసీని తీసుకోవచ్చు. ఐటీసీని తీసుకున్న తర్వాత రిమైనింగ్ అమౌంట్ పే చేయాలి. ఐటీసీని ఎట్లా తీసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీసీ టేకెన్ ఆన్ సచ్ గూడ్స్ రెడ్యూస్డ్ బై 5% per quarter of a year or part thereof from the date of issue of invoice for such goods. సో ఎప్పుడైతే మీరు పర్చేజ్ చేసినారో పర్చేజ్ డేట్ దగ్గర నుంచి 5% పర్ క్వార్టర్కి రెడ్యూస్ చేసుకుంటూ పోవాలి, పర్ క్వార్టర్ ఆర్ పార్ట్ thereof for quarter. నెక్స్ట్, ట్యాక్స్ అండ్ ట్రాన్సాక్షన్ వాల్యూ ఆఫ్ సచ్ అవుట్వుడ్ సప్లై డిటర్మైన్ అండర్ సెక్షన్ 15. యాక్చువల్గా మనకి వాల్యూ ఏదైతే ఇచ్చినారో ఆ వాల్యూ పైన ట్యాక్స్ రేట్ వేసుకుంటే అది ఆ అమౌంట్ కానీ, ఆర్ ఏదైతే ఇన్వాయిస్ అమౌంట్ ఉందో ఇన్వాయిస్ నుంచి ఐటీసీని లెస్ చేసే ఏదైతే వాల్యూ వస్తుందో ఆ అమౌంట్ పైన ట్యాక్స్ కానీ, విచ్ ఎవరి హయ్యర్ తీసుకొని ఆ అమౌంట్ మనం ఇప్పుడు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అకార్డింగ్లీ అమౌంట్ పేయబుల్ ఆన్ సప్లై ఆఫ్ మిషనరీ బై మిసెస్ అగ్రవాల్ అండ్ అగ్రవాల్ షెల్ బీ కంప్యూటెడ్ హ్యాస్ ఫాలో.
సో ఎట్లా కంప్లీట్ చేయాలి, ఫస్ట్ అది 18 lakhsకి సంబంధించి ఐటీసీ టేకెన్ ఆన్ మిషనరీ ఎంత తీసుకున్నాము, 12,39,000 ఇంటూ 18 డివైడెడ్ బై 118, సో 1,89,000 వీఆర్ క్లైమ్డ్ ఐటీసీ. సో 1,89,000 నుంచి 5% పర్ క్వార్టర్కి లెస్ చేయండి. సో ఫస్ట్ మనం సెప్టెంబర్కి సంబంధించిన క్వార్టర్లో ఉన్నాం, సెప్టెంబర్కి సంబంధించి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అక్కడ వచ్చేసి ఒక డిసెంబర్ అండ్ జనవరి, ఫిబ్రవరి, మార్చి, అక్కడ 3 క్వార్టర్స్ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఆగస్ట్లో సేల్ చేస్తున్నాం అనుకుంటా, ఏప్రిల్, మే, జూన్ అండ్ జూలై, ఆగస్ట్ 2 క్వార్టర్స్ సెకండ్ ఇయర్లో వస్తాయి. సో 3 quarters అండ్ 2 quarters. సో అమౌంట్ వచ్చేసి 28,350, 18,900 అమౌంట్ని లెస్ చేయాలి. 1,89,000 నుంచి లెస్ చేసేయండి. అమౌంట్ రిక్వైర్డ్ టు బి పేడ్ 1,41,750 will be amount required to be paid. Next, duty leviable on transaction value, that is transaction value ఎంత ఉంది, 7,50,000 ఇచ్చిన, 7,50,000 పైన 18% అయితే 1,35,000 వస్తుంది. సో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకుంటే 1,41,750 will be the higher amount payable toward disposal of machine. హయ్యర్ ఆఫ్ ఏ అండ్ బి తీసుకోవాలి. దస్ మిస్టర్ అగ్రవాల్ అండ్ అగ్రవాల్ ఈజ్ రిక్వైర్డ్ టు పే అమౌంట్ ఆఫ్ 1,47,750 అట్ ద టైమ్ ఆఫ్ సేల్ ఆఫ్ మిషనరీ. ఎప్పుడైతే మీరు మిషన్ని సేల్ చేస్తున్నారో, మిషన్ని సేల్ చేసేటప్పుడు 1,41,750 మీరు పే చేయాలి. నెక్స్ట్, ఇన్ ద above solution, amount payable toward disposal of plant and machinery has been computed on the basis of Rule 42, that is ITC to be reversed for the period of use of capital goods or machine has been computed 5% for every quarter or part thereof for the date of issuance of invoice. However, the said amount can also be computed in accordance with Rule 44(6). ITC involved in remaining useful life of the capital goods machine can be reversed on pro rata basis, taking the useful life as 5 years. సో 2 రకాలుగా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు ఆ ఐటీసీకి సంబంధించి. సో ఫ్యూచర్ ఎంత యూజ్ చేసినామో అది చేసినాం, ఆ యూజ్డ్ బేస్ చేసుకొని, ఆర్ రిమైనింగ్ లైఫ్ ఆఫ్ యూజ్ ప్రకారం కూడా చేయొచ్చు. అంటే రిమైనింగ్ లైఫ్ అంటే ఫస్ట్ లైఫ్ ఆఫ్ అసెట్ కావాలి. లైఫ్ ఆఫ్ అసెట్ వచ్చేసి ఒక 5 yearsని మనం తీసుకోవచ్చు. నెక్స్ట్, కృష్ణ మోటార్స్ ఈజ్ ఏ కార్ డీలర్ సెల్లింగ్ కార్స్ ఆన్ ఆఫ్ అన్ ఇంటర్నేషనల్ కార్ కంపెనీ. It also provides maintenance and repair services of the car sold by it as also of other cars. It seeks your advice on availability of ITC in respect of following expenses incurred by it during the course of its business operation. సో ఇతను ఒక కార్ డీలరు, కార్స్ని సేల్ చేస్తుంటాడు ఇంటర్నేషనల్ కార్ కంపెనీకి. అండ్ అతను మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు కార్స్కి సంబంధించి. సో అతనికి అడ్వైస్ ఇవ్వాలి అవైలబిలిటీ ఆఫ్ ఐటీసీకి సంబంధించి రిలేటింగ్ టు సమ్ ఎక్స్పెన్సెస్. ఏవైతే బిజినెస్ ఆపరేషన్ చేసేటప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ పెట్టింటారు కదా, ఆ ఎక్స్పెన్సెస్కి సంబంధించిన అడ్వైసెస్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, కార్ పర్చేజ్డ్ ఫ్రమ్ ద మెషినరీ మ్యానుఫ్యాక్చర్ ఫర్ మేకింగ్ ఫర్ ద సప్లై ఆఫ్ సచ్ కార్. 2 of such cars destroyed in accident while being used for test drive for potential customers. Section 17(5) ఏం చెప్పినాము, బ్లాక్డ్ క్రెడిట్ అని చెప్పినాము. బ్లాక్డ్ క్రెడిట్లో ఏం చెప్తారు అంటే, ఏవైతే మీరు ఐటీసీని క్లెయిమ్ చేయాలనుకుంటారో ఆ ఐటీసీ యొక్క అసెట్ అనేది మీ దగ్గర ఉండాలి, లేదంటే ఆ అసెట్కి సంబంధించిన ఐటీసీ అనేది బ్లాక్డ్ ఐటీసీ అవుతుందని సెక్షన్ 17 చెప్తాము. నెక్స్ట్, సెక్షన్ 16లో ఏం చెప్తాము, ఎవ్రీ రిజిస్టర్డ్ పర్సన్ can take credit of input tax charged on any of supply of goods or services or both to him which are used or intended to be used in the course or furtherance of business. However, section 17(5) specifies certain goods and services on which the input tax credit is not available. ఫస్ట్ సెక్షన్ 16 ఏం చెప్పినాము, ఒక రిజిస్టర్ పర్సన్ ఎవరైతే ఉంటారో కెన్ టేక్ ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ charged on any supply of goods or services or both to him which are used or intended to be used in the course or furtherance of his business ఉంటే ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు అని చెప్పినాము. ఇక్కడ కార్స్ పర్చేజ్ చేసినాడు అండ్ కార్స్ అనేది ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ కోసమే తీసుకున్నాము. సో ఐటీసీ క్లెయిమ్ చేయొచ్చు అనేది సెక్షన్ 16 కండిషన్స్ని సాటిస్ఫై చేసింది. బట్ సెక్షన్ 17 ఏం చెప్తాది, specified certain goods and services on which input tax credit is not available. ఏ దానిలో లేదు. In light of the foregoing provision, the availability of ITC in respect of various expenses incurred by Krishna Limited is discussed below. That is section 17(5)(a). Specifically
ITC on motor vehicles for transportation of passengers having approved seating capacity of not more than 13%. సో ఎంతమంది సీటింగ్ కెపాసిటీ నాట్ మోర్ దెన్ 13% ఉంటే సిట్టింగ్ కెపాసిటీ అప్రూవ్డ్ సిట్టింగ్ కెపాసిటీ నాట్ మోర్ దెన్ 13% ఉంటే మనం వాటికి సంబంధించిన ఐటీసీ అనేది బ్లాక్డ్ ఐటీసీ అవుతుంది. However, the same is allowed when the motor vehicle are used inter area for further supply of vehicles. Thus, ITC on car purchased from the manufacturer for making supply of such cars will be allowed. ఐటీసీ ఏదైతే కార్ పర్చేస్ చేస్తామో ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఫర్ మేకింగ్ ఫర్దర్ సప్లై ఆఫ్ సచ్ కార్స్ విల్ బి allowed. సో సెక్షన్ 17(5) ప్రకారం ఐటీసీ అండ్ కార్ డిస్ట్రాయిడ్ ఇన్ యాక్సిడెంట్ విల్ నాట్ అలౌడ్ హ్యావ్ ఐటీసీ ఆన్ గూడ్స్ డిస్ట్రాయిడ్ ఫర్ విచ్ రీజన్ హీ స్పెసిఫికలీ బ్లాక్డ్ ఐటీసీ. సో మీకు కార్ లేదంటే కార్కి సంబంధించిన ఐటీసీని కూడా మీరు మర్చిపోవాలి యాజ్ పర్ సెక్షన్ 17(5) ప్రకారం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏం చెప్పినారు, వర్క్ కాంట్రాక్ట్ సర్వీస్ అవైల్డ్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ఏ కార్ పార్కింగ్ షెడ్ ఇన్ ఇట్స్ ప్రెమిసెస్. సో ఒక కార్స్ని పెట్టడానికి పార్కింగ్ షెడ్ని ప్రెమిసెస్లో రెడీ చేస్తున్నాము. మామూలుగా మనం ఏం చెప్పినాము, ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఏమన్నా చేస్తుంటే వాటికి సంబంధించి ఐటీసీ రాదని చెప్పినాము. వర్క్ కాంట్రాక్ట్కి సంబంధించి సెక్షన్ 17(5) స్పెసిఫికల్లీ బ్లాక్స్ ITC on work contract service when supplied for construction of an immovable property. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి మీరు ఏమన్నా కన్స్ట్రక్షన్ చేస్తుంటే వాటికి సంబంధించి సెక్షన్ 17(5) ప్రకారం ఐటీసీ రాదు, దట్ ఈస్ బ్లాక్డ్. గ్రేట్ అని చెప్పినాము. బట్ దాని నుంచి ప్లాంట్ అండ్ మిషనరీని ఎక్స్క్లూడ్ చేసినాము. మళ్ళీ ప్లాంట్ అండ్ మిషనరీ నుంచి కొన్ని ఎక్స్క్లూడ్ చేసినాము. ఇవి సివిల్ స్ట్రక్చర్ కానీ ఆర్ టెలికమ్యూనికేషన్ టవర్స్ కానీ ఆర్ ఇంకోటి పైప్ లైన్, ఈ మూడింటిని మళ్ళీ ఎక్స్క్లూడ్ చేసినాము. అంటే ఈ మూడింటికి పెడితే మీరు బ్లాక్డ్ క్రెడిట్ అవుతుంది, రిమైనింగ్ ప్లాంట్ అండ్ మిషనరీకి పెడితే బ్లాక్డ్ క్రెడిట్ కాదు. అండ్ ఇప్పుడు except where it is an input service for further supply of work contract service. సో furtherance of course of business ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. Since in the case the car parking shed is not a plant and machinery and the work contract service is not used for further supply of work contract service, ITC thereon will not be allowed. సో వర్క్ షెడ్ని ఏదైతే మనం షెడ్ చేస్తామో ఆ షెడ్ని మళ్ళీ సపరేట్గా యూజ్ చేసేది ఏమీ ఉండదు. కార్ పార్కింగ్ మాత్రమే యూజ్ చేస్తాం, అంటే ఈ బిజినెస్ యొక్క ఓన్ పర్పస్ కోసమే. నెక్స్ట్, with the help of information given in respect of a manufacturer for the month of September, compute the ITC credited to electronic credit ledger for the month. Also compute amount of ITC to be added to the output tax liability for the month of September. Ignore interest if any. Outward supply of taxable goods 70,000, outward supply of exempted goods 40,000, total turnover ఎంత 1,10,000. Next, capital goods used exclusively for taxable outward supplies వచ్చేసి 2,000, capital goods used exclusively for exempted outward supplies వచ్చేసి 1,800, capital goods used for both taxable and exempted outward supplies to 4,200. సో ఎక్స్క్లూజివ్లీ ఎగ్జామ్టెడ్ అంటే అది ఐటీసీ రాదు, అండ్ ఎక్స్క్లూజివ్లీ ట్యాక్సబుల్ అంటే అది ఐటీసీ వస్తుంది. అండ్ బోత్ పర్పస్కి యూజ్ చేస్తే ఎగ్జామ్టెడ్కి యాజ్ వెల్ హ్యాజ్ ట్యాక్సబుల్కి యూజ్ చేస్తే ఆ ఎగ్జామ్టెడ్ పోర్షన్కి సంబంధించిన ఐటీసీని రివర్సల్ చేయాలి ఆర్ అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీకి యాడ్ బ్యాక్ చేసుకోవాలి. సబ్జెక్ట్ టు ద ఇన్ఫర్మేషన్ గివెన్ అబౌవ్, అజ్యూమ్ దట్ ఆల్ ద అదర్ కండిషన్స్ నెసెసరీ ఫర్ అవైలింగ్ ఐటీసీ హ్యాస్ బీన్ fulfilled. Computation of ITC credit to electronic credit ledger and amount of ITC to be added to the output tax liability for the month of September. So capital goods used exclusively for taxable supplies. సో క్యాపిటల్ గూడ్స్ని మీరు ఎప్పుడైతే ఎక్స్క్లూజివ్గా ట్యాక్సబుల్ సప్లైస్ కోసమే యూజ్ చేస్తారో అది మీకు ఐటీసీ అవైలబుల్. సో అక్కడ ఎంత ఉంది, 2,000 ఉంది. సో 2,000 నేను తీసుకుంటాను. నెక్స్ట్, క్యాపిటల్ గూడ్స్ యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎగ్జామ్టెడ్ సప్లైస్, ఎగ్జామ్టెడ్ సప్లైస్కి మాత్రమే యూజ్ చేస్తే అది నిల్, నో ఐటీసీ విల్ బి అవైలబుల్. సో 4,200 ఏదైతే బోత్ పర్పస్ యూజ్ చేసుకున్నామో అది అవైలబుల్లే, బట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ట్యాక్సబుల్ పోర్షన్ వరకే మాత్రమే అవైలబిలిటీలోకి వస్తుంది. సో టోటల్ క్రెడిట్ టు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ఫర్ ద మంత్ వచ్చేసి 6,200. అండ్ 6,200లో మనం ఏది సెప్టెంబర్ మంత్కి సంబంధించి మనం ఇప్పుడు కనుక్కోవాలి. సో సెప్టెంబర్ మంత్కి సంబంధించి ఎంత వస్తుందని చూపించాలి. సో సెప్టెంబర్ మంత్కి సంబంధించి అంటే ఈ క్యాపిటల్ గూడ్కి సంబంధించి కామన్ క్రెడిట్ ఏదైతే ఉందో
అది క్యాపిటల్ గూడ్కి సంబంధించి కాబట్టి 60 డివైడెడ్ బై 60 చేసుకోవాలి. ఒకవేళ ఇన్పుట్ గూడ్స్కి సంబంధించి అయితే బై 60 వేయము. నెక్స్ట్ క్వశ్చన్స్లో బై 60 వేయకుండా నేను ఐటీసీని క్యాలిక్యులేషన్ చేస్తాను. అప్పుడు మీకు డౌట్ రాకూడదు. సో క్యాపిటల్ గూడ్స్ ఉన్నప్పుడే బై 60 వేస్తాము అండ్ నార్మల్ గూడ్స్కి బై 60 ఏమి వేయము. సో ఇది క్యాపిటల్ గూడ్ కాబట్టి 4200ని బై 60 వేసుకుంటా. బై 60 అంటే ఒక 5 years ఇది ఆ లైఫ్ యూజ్ఫుల్ లైఫ్ అని చెప్పడానికి అనమాట. సో 4200 డివైడెడ్ బై 60 వేస్తే 70 విల్ బి ద కామన్ క్రెడిట్. ఆ 70లో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జామ్టెడ్ రిమూవ్ చేసుకోవాలి అండ్ దాన్ని ఐటీసీ నుంచి రెస్ అన్న చేయొచ్చు ఆర్ అవుట్పుట్ ట్యాక్స్కి యాడ్ అయినా చేసుకోవచ్చు. సో కామన్ క్రెడిట్ అట్రిబ్యూటబుల్ టు ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఇన్ ద మంత్ దట్ ఈస్ 40,000. 70 will be the common credit into 40,000 divided by 1,10,000. So 40,000 divided by 1,10,000 చూసుకుంటే 25.45 అవుతుంది. సో ఈ అమౌంట్ని అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీ కన్నా యాడ్ చేయొచ్చు ఆర్ ఇన్పుట్ కైనా లెస్ చేయొచ్చు. 2 ఆప్షన్స్. కొన్ని కేసెస్లో మనకి అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీకి యాడ్ చేస్తాము, కొన్ని కేసెస్లో మనం ఇన్పుట్ క్రెడిట్కి లెస్ చేస్తాము. నెక్స్ట్ ప్రయర్ టు అమెండ్మెంట్ వైడ్ నోటిఫికేషన్ 1620 C dated 23/3/2020 class rule 43 provide that amount of ITC at the beginning of the tax period on all common capital goods whose useful life remain during the tax period has donated TR and shall be aggregate of TM for all such capital goods. However, class F has been omitted while the said notification. Consequently, the term TR becomes redundant in the formula provided in Rule 43(1)(g). However, for the sake of computation of common credit attributable to exempt supplies, value of TM has been used here. It may be noted that as per the erstwhile class F of Rule 43, value of TR was aggregate of TM. సో ఇవన్నీ మనకి ఇక్కడ ఏమైతే టీఎం, టీఆర్, టీఎఫ్ అవన్నీ యూజ్ చేసినారో వాటికి సంబంధించి చెప్తున్నారు. నెక్స్ట్ ఎక్స్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ రూఫింగ్ షీట్స్ it has total ITC will be 1,60,000 available with him on 1st June. సో 1st June కి అతనికి ITC ఎంత ఉంది? 1,60,000 ఉంది. He provide the following information pertaining to the goods and services procedure during the month of June. సో కొన్ని గూడ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు, గూడ్స్ అండ్ సర్వీస్కి సంబంధించి. నెక్స్ట్ ఇన్పుట్ ట్యాక్స్ ఆన్ రా మెటీరియల్స్ ఈజ్ 40,000. సో 40,000 రా మెటీరియల్స్కి సంబంధించి 40,000 ఉంది. రా మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఫర్ బోత్ ట్యాక్సబుల్ అండ్ ఎగ్జామ్టెడ్. సో ఇక్కడ నేను 40,000 డివైడెడ్ బై 60 వేసినామనుకోండి, మీరు రాంగ్ చేస్తున్నట్టు. ఎందుకు? ఇవి రిలేటెడ్ టు రా మెటీరియల్కి సంబంధించి అన్నాము. డైరెక్ట్గా 40,000 విల్ బి ద కామన్ క్రెడిట్ అయినప్పుడు 40,000 ఇంటూ ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ ఎంత డివైడెడ్ బై టోటల్ టర్న్ ఓవర్ ఎంత, ఆ అమౌంట్ని అవుట్పుట్ ట్యాక్స్ నుంచి యాడ్ చేయడం కానీ ఆర్ ఇన్పుట్ ట్యాక్స్కి లెస్ చేయడం కానీ, ఓన్లీ క్యాపిటల్ గూడ్స్ ఉన్నప్పుడే డివైడెడ్ బై 60 వేస్తాము అండ్ దాని తర్వాత క్యాలిక్యులేషన్ చేస్తాము. నెక్స్ట్ ఇన్పుట్ ట్యాక్స్ అండ్ క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ హార్వెస్ట్ క్యాటర్స్ ఇన్ కనెక్షన్ విత్ హిజ్ ఆర్మ్స్ వారింగ్ సెరమనీ. సెక్షన్ 17(5) బ్లాక్డ్ క్రెడిట్. ఏదైతే క్యాటరింగ్ సర్వీసెస్ ఉన్నావో అది బ్లాక్డ్ క్రెడిట్ ఐటీసీ. నెక్స్ట్ ఇన్పుట్ ఆన్ రా మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఆఫ్ 2 lakhs ఈజ్ 20,000. సో ఎక్స్క్లూజివ్గా ఎగ్జామ్టెడ్ సప్లైకి సంబంధించి ఈజ్ నాట్ అలవబుల్. నెక్స్ట్ ఇన్పుట్ ట్యాక్స్ ఆన్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ ఆఫ్ మేనేజర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ ఈజ్ 30,000. దట్ ఈజ్ సెక్షన్ 17(5) బ్లాక్డ్ క్రెడిట్ ఐటీసీ. టోటల్ టర్న్ ఓవర్ వచ్చేసి 60 lakhs ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్. సో ఎగ్జామ్టెడ్ సప్లైస్ వచ్చేసి 2 lakhs ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ 2 రకాలుగా అజంప్షన్ చేసుకోవచ్చు. ఈ 2 lakhs అనేది ఈ 60 lakhsలో ఇంక్లూడ్ అయిందని కానీ, ఆర్ ఈ 2 lakhs అనేది ఈ 60 lakhsలో ఎక్స్క్లూడ్ కాలేదు అని. సో టోటల్ టర్న్ ఓవర్ ఫర్ ద మంత్ అని చెప్పినారు కాబట్టి. సో ఇది ఇప్పుడు మనం ఈ సప్లైస్ చేసినప్పుడు ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఇంక్లూడ్ కాలేదనుకుంటే 62 lakhs విల్ బి ద యువర్ టర్న్ ఓవర్. సో వాటికి సంబంధించి రేట్ వచ్చేసి 18%. ఇన్ఫర్మేషన్ అజ్యూమ్ ఆల్ కండిషన్స్ నెసరీ ఐటీసీ విల్ బి ఫుల్ఫిల్. ఆల్ పర్చేస్ ఆర్ మేడ్ ఫ్రమ్ రిజిస్టర్ పర్సన్. సో టోటల్గా మీ యొక్క టర్న్ ఓవర్ ఎంత అవుతుంది? ఈ ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ వచ్చేసి 60 lakhs. డైరెక్ట్ 60 lakhs ఇంటూ ఎంత ట్యాక్స్ రేట్ 18%. సో 6 lakhs ఇంటూ 18% చేసుకుంటే 10,80,000 విల్ బి ద జిఎస్టీ ఆన్ ట్యాక్సబుల్ టర్న్ ఓవర్. నెక్స్ట్ లెస్ ఐటీసీకి సంబంధించి ఇప్పుడు 30 June యాజ్ ఆన్ 30 Juneకి సంబంధించి మనం ఒకటి పర్చేజ్ చేసినాము. సో 40,000కి సంబంధించిన ఇన్పుట్. సో 40,000 విల్ బి ద ఎంత ఉంది ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్లో? ఓపెనింగ్ క్రెడిట్ లెజర్ ఏమైనా ఉందా?
opening credit ledger will be the 1,60,000. So 1,60,000 నేను యాజ్ ఇట్ ఈజ్గా నేను తీసుకుంటా. 1,60,000 విల్ బి యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటా. నెక్స్ట్ 40,000ని నేను తీసుకుంటా. ఇది ఇన్పుట్కి సంబంధించి 40,000 మళ్ళీ ఇది కామన్ క్రెడిట్ కాబట్టి బై 60 వేసినా అంటే యు ఆర్ డూయింగ్ రాంగ్. సో 60 రాదు, ఎందుకు? ఇన్పుట్ రా మెటీరియల్ గూడ్స్కి సంబంధించి కాబట్టి డైరెక్ట్గా ఇంటూ. సో 40K ఇంటూ అండ్ ఎగ్జాంపుల్ టర్న్ ఓవర్ ఎంతో చూసుకోవాలి, డివైడెడ్ బై టోటల్ టర్న్ ఓవర్ వేసుకోవాలి. ఆ అమౌంట్ చేసుకుంటే 1,290 వస్తుంది. సో ఇక్కడ చేస్తారు చూడండి క్యాలిక్యులేషన్కి సంబంధించి. సో 40,000 into 2 lakhs will be the exempted turnover divided by 62 lakhs. 60 will be a taxable turnover, 2 lakhs will be the exempted turnover. సో నెక్స్ట్ 1,290 ఈ అమౌంట్ని మీరు ఐటీసీ నుంచి లెస్ అన్న చేయొచ్చు ఆర్ అవుట్పుట్ ట్యాక్స్ కన్నా లైబిలిటీకి యాడ్ చేయొచ్చు. 1,98,710 అయితే అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్ ఎంత ఉంది? 10,80,000. దాని నుంచి 8,81,290 విల్ బి ద పేయబుల్ ఇన్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో పే చేయాలి. నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ ఐటీసీ అవుట్ ఆఫ్ కామన్ క్రెడిట్ అట్రిబ్యూటబుల్ టు ఎగ్జాంప్టెడ్ సప్లై. ఎగ్జాంప్టెడ్ సప్లైకి సంబంధించి అట్రిబ్యూటబుల్ ఏముంది? ఓన్లీ 40,000 మాత్రమే ఉంది. దట్ ఈస్ రిమైనింగ్ అన్ని బ్లాక్డ్ క్రెడిట్స్. సో ఆ బ్లాక్డ్ క్రెడిట్కి సంబంధించి నోట్స్ ఏం చెప్పాలి? బీయింగ్ యూజ్డ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఇన్పుట్ ట్యాక్స్ అండ్ రా మెటీరియల్స్ ఈజ్ అవైలబుల్ as ITC and he is credited to electronic credit ledger 16(1) ప్రకారం కండిషన్స్ని సాటిస్ఫై చేసినట్టు అన్ని మనం ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ 17(5) దట్ ఈస్ ఐటీసీ అండ్ అవుట్వర్డ్ క్యాటరింగ్ ఈజ్ బ్లాక్డ్. దట్ ఈస్ 17(5) ఐటీ అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీసెస్ అనేది బ్లాక్డ్ క్రెడిట్. ఇఫ్ ద సేమ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ మేకింగ్ అండ్ అవుట్వర్డ్ సప్లైస్ ఆఫ్ అవుట్డోర్ క్యాటరింగ్ ఆర్ హ్యాస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ టాక్సబుల్ కాంపోజిట్ కానీ మిక్స్డ్ సప్లై కానీ హిన్ ద సేమ్ ఈజ్ నాట్ క్రెడిట్ టు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. ఆ అమౌంట్ని ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో యాడ్ చేయము. ఏది? క్యాటరింగ్ సర్వీస్కి సంబంధించినది. నెక్స్ట్ ఇన్పుట్ ట్యాక్స్ ఆన్ ఇన్పుట్స్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఎగ్జాంప్టెడ్ సప్లైస్ ఈజ్ నాట్ అవైలబుల్. ఎక్స్క్లూజివ్గా ఎగ్జాంప్టెడ్ సప్లైస్లో ఉంటే వాటిపైన కూడా మీకు ఐటీసీ అనేది రాదు. నెక్స్ట్ ఐటీసీ అండ్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ బ్లాక్డ్ క్రెడిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 17(5) if the same are not used for making the same category of outward supplies or has an element of taxable composite or mixed supply, hence the same is not credited to electronic credit ledger. కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీస్ ఏమైనా చేయించుకుంటే అవి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్లోకి రాదు, ఎందుకంటే అవి బ్లాక్డ్ క్రెడిట్ సెక్షన్ 17(5) ప్రకారం. నెక్స్ట్ సిన్స్ దేర్ ఈజ్ నో ఇన్పుట్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ విచ్ ఆర్ యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎఫెక్టింగ్ taxable supply, the entire ITC created electronic credit ledger will be 40,000 వస్తుంది. సో 40,000 will be the common credit. సో 40,000కి exempted turnover ఇంటూ చేసి డివైడెడ్ బై 62 lakhs. లో అగ్రిగేట్ టర్న్ ఓవర్ తీసుకోవాలి. taxable turnover 60 ప్లస్ exempted turnover వచ్చేసి 2 lakhs. నెక్స్ట్ 13th question. Sarani Weavers at Pune, Maharashtra is registered ISD. So ISD means Input Service Distributor, section 20+21. Intended to distribute ITC for the month of March. సో వీటికి సంబంధించి మనం కొన్ని కండిషన్స్ని చెప్పినాము. ఆ కండిషన్స్లో ఏం చెప్పినాము? మనము ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, ఇన్వాయిసెస్ని ఇష్యూ చేయాలి, అండ్ CD ఈజ్ నాట్ ఈక్వల్ టు CA, దట్ ఈస్ క్రెడిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కెనాట్ ఎక్సీడ్ ద క్రెడిట్ అవైలబిలిటీ ఎంతైతే ఉందో అది, అండ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు అవైలబుల్ ఎంతైతే ఉందో అంతవరకే చేసుకోవాలి. ఎవరికైతే అలవబుల్ ఉందో వాళ్ళకే చేయాలి. అండ్ తర్వాత అమౌంట్స్ బోత్ ఇన్ఎలిజిబుల్ అండ్ ఎలిజిబుల్ బోత్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ ఎప్పుడైతే మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు ఎక్స్క్లూజివ్ వాళ్ళకు ఉంటే ఎక్స్క్లూజివ్ వాళ్ళకి చేయాలి. ఒకవేళ ఎక్స్క్లూజివ్ లేకుండా కామన్ టు ఆల్ ఉంటే ఇన్ ద రేషియో ఆఫ్ టర్న్ ఓవర్ రేషియోతో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్కి ఒక సంబంధించి పాయింట్ చెప్పినాము. ఏది? CGST, HGST, UTGST, IGSTకి సంబంధించి డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ స్టేట్స్కి సంబంధించి డిస్ట్రిబ్యూటెడ్ టు CGST, HGST, UTGST ఆర్ IGST. అండ్ మళ్ళీ సేమ్ అవే చెప్పి డిస్ట్రిబ్యూటెడ్ టు CGST, HGST, UGST అని చెప్తాము. నెక్స్ట్ సేమ్ మళ్ళీ అవే రాసి IGST అని చెప్తాము. నెక్స్ట్ IGST డిస్ట్రిబ్యూటెడ్ టు IGST అని చెప్తాము. సో దట్ ఆర్ ద కండిషన్స్ విచ్ ఆర్ వి డిస్కస్డ్. నెక్స్ట్ ఇక్కడ బ్రాంచెస్కి ఏం చెప్పినారు? గంగానగర్ బ్రాంచ్, మధుగిరి బ్రాంచ్, కోసలా బ్రాంచ్, ముంబై బ్రాంచ్. ఓకే, దాని యొక్క టర్న్ ఓవర్స్ ఇచ్చినారు లాస్ట్ క్వార్టర్కి. ఐటీసీ స్పెసిఫికలీ అప్లికబుల్ టు ద బ్రాంచెస్కి ఐటీసీ ఏముందని చెప్పినారు? ITC ఇది ఓకే. ITC అవైలబుల్ ఆన్ ఇన్పుట్ సర్వీసెస్ యూజ్డ్ కామన్లీ బై ఆల్ బ్రాంచెస్. ఈ హ్యాస్ అండర్ 60,000
60,000 1,20,000. Next, ITC of 10,000 pertaining to March which advertisely not distributed, whether the same can be considered for distribution in March this year. సో ఐటీసీ వీటికి సంబంధించి చూసే మధురగిరి కర్ణాటక బ్రాంచ్ యూజర్ ఇన్పుట్ సర్వీసెస్ టు మ్యానుఫ్యాక్చర్ ఎగ్జామ్టెడ్ గూడ్స్. సో ఇవి ఎగ్జామ్టెడ్ గూడ్స్కి సంబంధించి అంట. ఎక్స్క్లూడ్స్ డ్యూటీస్ అండ్ పేయబుల్ ఇన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ డిటర్మైన్ ద మేనర్ ఆఫ్ ఇన్పుట్ డిస్ట్రిబ్యూషన్. సో మనం ఎక్కడున్నామో ఫస్ట్ చూడండి. వీఆర్ ఎట్ పూణే. సో పూణే మహారాష్ట్ర వాటికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ వస్తాయి. పూణే మహారాష్ట్ర అంటే ముంబై బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఆ కేసులో సిజిఎస్టీ హెచ్జిఎస్టీ వేయాలి. రిమైనింగ్ కేసెస్లో ఐజిఎస్టీ విల్ బి లెవబుల్. అండ్ సో సెక్షన్ 20 ఐఎస్టీకి సంబంధించి టోటల్ క్రెడిట్ ఎంత ఉంది ఫస్ట్ చూసుకోండి. టోటల్ క్రెడిట్ని ఏదైతే ఫస్ట్ మనకి ఇది ఎక్స్క్లూజివ్ చెప్పినారో ఇది 12,000 ప్లస్ 3,000 అంటే 18,000 అవుతుంది. ఆ 18,000 అనేది ఎక్స్క్లూజివ్ టు గంగానగర్ బ్రాంచ్ కాబట్టి ఆ గంగానగర్ బ్రాంచ్కే ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ ముంబై బ్రాంచ్కి సంబంధించి 5 lakhs టర్న్ ఓవర్ అండ్ 15 lakhs టర్న్ ఓవర్ అండ్ 20 lakhs. ఇది ఏ ముంబై బ్రాంచ్కి 15 lakhs 1,50,000 ప్లస్ 15 అంటే 30 1,80,000ని స్పెసిఫికల్గా దానికే ఉంది కాబట్టి ఆ స్పెసిఫికల్కి దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ ఏదైతే అమౌంట్స్ రిమైనింగ్ కామన్ టు ఆల్ ఉందో దాన్ని టర్న్ ఓవర్ బేసిస్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టర్న్ ఓవర్ బేసిస్లో ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు మహారాష్ట్ర వాళ్ళకి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ డిస్ట్రిబ్యూటెడ్ పాయింట్ ఒకటి ఉంది చూడండి. డిస్ట్రిబ్యూటెడ్ దట్ ఈ సిజిఎస్టీలోనే చేయాలి. వీళ్ళకి ఐజిఎస్టీలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. అదే ఇక్కడ మనం చేసేది. టోటల్ సిజిఎస్టీ క్రెడిట్ 18,000 స్పెసిఫికలీ అట్రిబ్యూటబుల్ టు గంగానగర్ బ్రాంచ్ రాజస్థాన్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ హ్యాస్ ఐజిఎస్టీ. మనం మహారాష్ట్ర అండ్ రాజస్థాన్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి ఐజిఎస్టీ వస్తుంది. అది కూడా ఓన్లీ గంగానగర్ బ్రాంచ్కే ట్రాన్స్ఫర్ చేయాలి. బికాస్ సిన్స్ recipient and ISD are located in different states. Next, IDST credit ఎంత ఉంది 1,50,000, CGST credit 15,000, SGST credit 15,000. ఇది మొత్తం attributable to ముంబై బ్రాంచ్ కాబట్టి మహారాష్ట్ర distributed has IGST credit 1,50,000 and CGST credit 15,000, SGST credit 15,000 respectively only to Mumbai branch Maharashtra since recipient is located in same state in which ISD is లోకేటెడ్. సిజిఎస్టీ ఉంటే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఉంటే హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ ఉంటే ఐజిఎస్టీని డిస్ట్రిబ్యూట్ చేస్తాము. నెక్స్ట్ కామన్ క్రెడిట్కి సంబంధించి సిజిఎస్టీ ఆఫ్ 60,000, హెచ్జిఎస్టీ ఆఫ్ 60,000 అండ్ ఐజిఎస్టీ ఆఫ్ 1,20,000 హ్యావ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ 3 branches and Mumbai branch, Maharashtra branch in proportion to their turnover of last quarter. సో వాటి యొక్క లాస్ట్ క్వార్టర్ యొక్క టర్న్ ఓవర్స్ని బేస్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆ అమౌంట్ని. సో 1,20,000 ప్లస్ 60 ప్లస్ 60 1,20,000 మొత్తం 2,40,000 అవుతుంది. 2,40,000ని మొత్తం వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాము. గంగానగర్ బ్రాంచ్, మధురగిరి బ్రాంచ్ అండ్ కోసల బ్రాంచ్ అండ్ ముంబై బ్రాంచ్ ఈ బ్రాంచెస్కి వీటికి మాత్రమే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ వస్తుంది. ఎవరి ముంబై బ్రాంచ్ మహారాష్ట్రకి సంబంధించి. రిమైనింగ్ వాళ్ళకి అంటే మనకి ఏ ఐజిఎస్టీ ఏదైతే స్పెసిఫిక్ ఉందో రిమైనింగ్ వాళ్ళకి 2,40,000కి టోటల్గా ఐజిఎస్టీనే పోతుంది కాబట్టి 2,40,000 ఇంటూ 10 lakhs డివైడెడ్ బై 50 వేసి ఐజిఎస్టీ వేస్తాము. సో ఐజిఎస్టీ క్రెడిట్కి వేస్తాము. అండ్ మధురగిరి బ్రాంచ్ కర్ణాటక విల్ గెట్ ఐజిఎస్టీకి వేస్తాము. ఇది కూడా మధురగిరి బ్రాంచ్కి. అండ్ క్రెడిట్ అట్రిబ్యూటబుల్ టు రిసిపియంట్ ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఈవెన్ ఇఫ్ సచ్ రిసిపియంట్ ఈజ్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ అయినప్పటికీ వాటికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. మనం ఎందుకు ఎలిజిబుల్ కానీ ఇన్ఎలిజిబుల్ కానీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పినాము కండిషన్స్లో. సో కోసల బ్రాంచ్ యూపీ కాబట్టి ఐజిఎస్టీ విల్ బి లెవబుల్ 2,40,000 ఇంటూ 15 lakhs డివైడెడ్ బై 50 lakhs యాజ్ ఐజిఎస్టీ క్రెడిట్ ముంబై బ్రాంచ్ మహారాష్ట్ర గెట్. నెక్స్ట్ రిమైనింగ్ ముంబై బ్రాంచ్ వాళ్ళు టోటల్గా ఎంతైతే ఉందో అంత అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయాలి. 20 lakhs డివైడెడ్ బై 50 lakhs, 20 lakhs డివైడెడ్ బై 50 lakhs. ఇక్కడ సిజిఎస్టీకి ఐజిఎస్టీకి విల్ బి లెవబుల్. నెక్స్ట్ ఐటీసీ ఆఫ్ 10,000 ఒక 10,000 మార్చ్ మంత్కి ఉందంట. లాస్ట్ ఇయర్ కెనాట్ బి డిస్ట్రిబ్యూటెడ్. ఇక్కడ మనం ఇంకొక పాయింట్ మిస్ చేసినాం కండిషన్స్లో. ఐటీసీ అమౌంట్ సేమ్ మంత్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అంతేకాని లాస్ట్ ఇయర్ మంత్ది ఈ మంత్లో లాస్ట్ క్వార్టర్ది ఈ క్వార్టర్లో అట్లా చేయడానికి రాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 14? జార్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఏ రిజిస్టర్డ్ సప్లై ఆఫ్ గూడ్స్ అట్ కేరళ హూ పేస్ జిఎస్టీ అండర్ రెగ్యులర్ స్కీమ్ హ్యాస్ మేడ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ డ్యూరింగ్ ద ట్యాక్స్ పీరియడ్స్. సో పర్చేస్ వచ్చేసి
50 lakhs 5 lakhs ఉన్నాయి, సేల్స్ వచ్చేసి 10 lakhs ఉన్నాయి, ట్యాక్స్ రేట్ వచ్చేసి 18%, 9%, 9%. సో పర్చేస్ మేడ్ ఫ్రమ్ రిజిస్టర్డ్ పర్సన్ ఇన్ న్యూ ఢిల్లీ, సేల్స్ మేడ్ టు రిజిస్టర్డ్ పర్సన్ ఇన్ న్యూ ఢిల్లీ, and 2,50,000 purchase made from registered person in Trivandrum, Kerala, and 8 lakhs sales made to registered person in Trivandrum. The company has complied with all conditions for availing the ITC. The following further information regarding various balances available with it on the first day of the tax period is provided by the company. So దానికి సంబంధించి అమౌంట్ని ఇచ్చినారు. CGST, HGST, IGST అమౌంట్, ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ పెనాల్టీస్. మనకి మేజర్ హెడ్స్, మైనర్ హెడ్స్ ట్రాన్స్ఫర్స్ అనేది అలవబిలిటీ ఉంటుంది, నో ఇష్యూ. నెక్స్ట్ కంప్లీట్ మినిమమ్ నెట్ GST, IGST, HGST, CGST విల్ బి పేయబుల్ అండ్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ బై జార్జి ప్రైవేట్ లిమిటెడ్. సో ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో ఎట్లా పే చేయాలి, అండ్ ఆల్సో ITC టు బి క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ ట్యాక్స్ పీరియడ్లో ఒకవేళ ITC ఏమన్నా అంటే ITC ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో అమౌంట్ అండ్ పేమెంట్ ఒకటేసారి వస్తాయంటే సమ్ కేసెస్ వస్తాయి. కేసెస్ ఏముండొచ్చు అంటే రివర్స్ ఛార్జ్ మెకానిక్స్ సంబంధించి ఉందనుకోండి, అది కంపల్సరీ మీరు క్యాష్లోనే పేమెంట్ చేయాలి. సో ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ పేయబిలిటీ వస్తుంది. అండ్ రిమైనింగ్ నార్మల్ కేసెస్లో ITC ఎక్సెస్ ఉంటే అది ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో వస్తుంది. సో మనం ఇప్పుడు అది క్యాలిక్యులేషన్ చేయాలి. మనకి సేల్స్ ఇచ్చినారు, పర్చేస్ ప్రొవైడ్ చేసినారు, వాటికి సంబంధించి ఇచ్చినారు, అండ్ వాటికి సంబంధించిన ITC అంటే ఓపెనింగ్ ITCs ఏమున్నాయి వాటికి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినారు. సో ఫస్ట్ సేల్స్ ఎంత, 10 lakhs నేను సేల్స్ తీసేసుకుంటాను. అండ్ ఈ సేల్స్ వచ్చేసి రిజిస్టర్ పర్సన్ న్యూ ఢిల్లీకి పంపించినాము. సో మనం ఎక్కడున్నాం, కేరళ. మనం ఎవరికి సేల్ చేసినాం, న్యూ ఢిల్లీకి. సో IGST విల్ బి లెవబుల్. సో 10 lakhs ఇంటూ IGST విల్ బి లెవబుల్. అండ్ నెక్స్ట్ కేసు పర్సంటేజ్ చూసుకున్నాము. సో 8 lakhs సేల్స్ మేడ్ టు రిజిస్టర్ పర్సన్ తిరువందరం. సో తిరువందరంకి చేసినామంటే CGST, HGST విల్ బి లెవబుల్. ఆడికి కంప్లీటెడ్. నెక్స్ట్ నౌ ఐటీసీకి వచ్చేస్తే 5 lakhs మేడ్ ఫ్రమ్ రిజిస్టర్ పర్సన్ ఇన్ న్యూ ఢిల్లీ. సో 2,50,000. అండ్ ఇప్పుడు మనం ITకి సంబంధించి సపరేట్ ఒక క్యాలిక్యులేషన్ చేద్దాము. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఇక్కడ నుంచి తీసుకోండి. 50, 30, 1 lakh. సో 50, 30, 1 lakh తీసుకుంటాను. అండ్ పర్చేస్ ఫ్రమ్ న్యూ ఢిల్లీ నుంచి ఎంత పర్చేస్ చేసినాము, 5 lakhs. సో న్యూ ఢిల్లీ అంటే IGST వస్తుంది. సో 5 lakhsకి సంబంధించి IGST ఇక్కడ వేస్తాను. నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్ తిరువందరం 2,50,000 పర్చేస్ చేసిన. అండ్ 3,50,000 మనం కేరళలోనే ఉన్నాం కాబట్టి దానికి సంబంధించిన ITC, CGST, HGST ప్లేస్లో వస్తుంది. టోటల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వచ్చేసి ఇంత అమౌంట్ ఉంది, 72,500, 52,500 అండ్ 1,90,000. ఈ అమౌంట్ మనకి పేయబిలిటీ ఎంత వచ్చింది. సో ఇక్కడ మనకి పేయబిలిటీ వచ్చింది, ఇక్కడ పేయబుల్ వచ్చేసింది. ఇక్కడ మనకి ఎంతైతే ITC ఉందో అంత అమౌంట్ మనకు వచ్చేసింది 72,000, 10,000, 1,80,000. సో ఇక్కడ మనకి IGST పేయబిలిటీ ఎంత ఉంది, 1,80,000. బట్ మనకి క్రెడిట్ ఎంత ఉంది, 1,90,000 ఉంది. సో 1,80,000ని యూటిలైజ్ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఎట్లయినా 10,000 రిమైనింగ్ ఉంది. ఆ 10,000ని నేను CGST కన్నా యూజ్ చేయొచ్చు, ఆర్ HGST కన్నా యూజ్ చేయొచ్చు, ఆర్ CGST, HGST కన్నా యూజ్ చేయొచ్చు, ఆర్ బోత్ ఇన్ ఎనీ ప్రొపోర్షన్లో యూజ్ చేయొచ్చు. ఇక్కడ వీళ్ళు IGST క్రెడిట్ని HGSTకి యూజ్ చేసినారు. నెక్స్ట్ CGST క్రెడిట్ 72,000 ఎందుకు యూజ్ చేసినారు, మ్యాక్సిమం యూటిలైజేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే CGSTలో మనకి ఎక్కువ క్రెడిట్ ఉంది, HGSTలో క్రెడిట్ తక్కువ ఉంది. సో దానికోసం ఈ IGST క్రెడిట్ని యూటిలైజ్ చేస్తున్నాము. సో 72,000 CGSTని యూజ్ చేస్తే ఇక్కడ మనకి పేయబిలిటీ ఎంత వచ్చింది, 72,000 పేయబిలిటీ ఉంది. అండ్ మనకి క్రెడిట్ వచ్చేసి 72,500 ఉంది. సో 72,500 యూజ్ చేస్తే 500 క్రెడిట్. ఈ 500ని మనం HGSTకి యూజ్ చేయొచ్చా, నో, యూజ్ చేయడానికి రాదు. బట్ ఈ IGSTని మనం యూజ్ చేయడానికి వస్తుంది. సో ఇక్కడ మనం అదే చేసినాము. IGSTకి సంబంధించి 1,90,000 ఉంటే 1,90,000లో 1,80,000 తీసేసి 10,000ని దీనికి యూటిలైజ్ చేసుకుంటాము. అండ్ 52,500 యూజ్ చేసుకుంటాము. సో నాట్ పేయబుల్ ఏం రాదు, నెట్ పేయబుల్ ఏం రాదు. ఇక్కడ ITC ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ ఓపెనింగ్ సిన్స్ సఫిషియంట్ బ్యాలెన్స్ of ITC of CGST is available for paying CGST liability and cross utilization of ITC of CGST and HGST is not allowed. సో CGST, HGST క్రాస్ యూటిలైజేషన్ రాదు. IGSTకి సంబంధించిన క్రెడిట్ని ఎట్లయినా యూజ్ చేయొచ్చు. బట్ మనకి CGSTకి ఆల్రెడీ ప్రాపర్ అమౌంట్ ఉంది కాబట్టి పే చేయడానికి. సో దానికి యూజ్ చేయకుండా ఈ ITC, IGST అమౌంట్ని CGSTకి యూజ్ చేసినాను టు మినిమైజ్ ద క్యాష్ ఫ్లో. సో మినిమైజ్ క్యాష్ ఫ్లోని నేను తగ్గించాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ పేడ్ ఆర్ నాట్ అవైలబుల్ హ్యాస్ క్రెడిట్ ఫర్ పేమెంట్ ఆఫ్ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ అండర్ GST. ఇట్ కెన్ బి ఓన్లీ against corresponding interest or penalty under GST law.
Next, question number 15th question. What is there in 15th question? Quantono Enterprise is not required to register under CGST Act. However, it applied for voluntary registration. సో సెక్షన్ 22 ప్రకారం రిజిస్ట్రేషన్ తీసుకోవాలి ఎప్పుడు థ్రెషోల్డ్ లిమిట్ని ఎక్సీడ్ అయినప్పుడు. సెక్షన్ 25 ప్రకారం రిజిస్ట్రేషన్ వాలంటరీ తీసుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. వాళ్ళు 17th సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ తీసుకున్నారు. వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎప్పుడు వచ్చింది? 25th సెప్టెంబర్ వచ్చింది. సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఆఫ్ ద ఫర్మ్ ఫర్ ద మంత్ ఆఫ్ 24,000 ఈచ్. సో 24,000 ఈచ్, 24,000 సిజిఎస్టీ, 24,000 హెచ్జిఎస్టీ వచ్చింది ఫర్ ది మంత్ ఆఫ్ సెప్టెంబర్కి సంబంధించి. ద ఫర్మ్ ఈజ్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ మేకింగ్ ఇంటర్ స్టేట్ సప్లైస్. సో outward taxable supplies. Quantono provides the following information regarding capital goods and held in stock by it has 24th September. సో దానికి సంబంధించి ఓపెనింగ్ రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు కొన్ని గూడ్స్కి సంబంధించి అంటే ఇన్పుట్ సర్వీసెస్ ఉన్నవి వాటికి సంబంధించి ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చా లేదా అనేది వాళ్ళ క్వశ్చన్. అండ్ సెక్షన్ 18 డీల్ చేస్తుందని చెప్పినాము. కొన్ని స్పెషల్ సర్కమ్స్టెన్సెస్లో ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చా లేదా అనేది చెప్తుందని చెప్పినాము. నెక్స్ట్, ఇన్పుట్స్ ప్రొక్యూర్డ్ ఆన్ 2nd సెప్టెంబర్ లయింగ్ ఇన్ స్టాక్ 4,500. మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకునేది ఎప్పుడు? 17th సెప్టెంబర్కి అప్లై చేసుకున్నాము. 25th సెప్టెంబర్కి మనకు వచ్చింది. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ మనకి ఎంత వస్తుంది? అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ మనం సేల్స్ ఎంత చేసినాం? 24,000 ఈచ్. సో 24,000 నేను ఫస్ట్ వేసేసుకుంటాను పేయబిలిటీలోకి. అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. నెక్స్ట్ ఐటీసీకి సంబంధించి క్యాలిక్యులేషన్ చేద్దాం ఇప్పుడు. సో ఐటీసీకి సంబంధించి ఫస్ట్ 2nd సెప్టెంబర్ లయింగ్ ఇన్ స్టాక్ 4,500. వెన్ యు ఆర్ టేకింగ్ న్యూ రిజిస్ట్రేషన్ దానికి క్యాపిటల్ గూడ్స్కి సంబంధించి ఐటీసీని ఏమి వేయము. వెన్ యు ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ జిఎస్టీ పర్సన్, ఒకవేళ మీరు కాంపోజిషన్ నుంచి నార్మల్ లెక్క వచ్చినా అనుకుని అట్లాంటి కేసెస్లో బిఫోర్ ఇయర్లో ఏమన్నా అంటే మీరు రిజిస్ట్రేషన్ లయబిలిటీ వచ్చిన ముందు రోజు నుంచి ఒక 1 year బ్యాక్ చూసుకుంటే ఇన్పుట్కి సంబంధించి అయితే 1 year చూసుకుంటాము, క్యాపిటల్ గూడ్స్కి సంబంధించి 3 years ఏమో చూసుకుంటాము. అట్లాంటి కేసులో చూసుకున్నప్పుడు ఐటీసీని అలో చేస్తాము. బట్ యువర్ ఏ న్యూ రిజిస్ట్రేషన్ ఓన్లీ ఇన్పుట్ ట్యాక్స్ రిలేటెడ్ టు ఇన్పుట్ గూడ్స్కి సంబంధించి మాత్రమే అలవబిలిటీ వస్తుంది. సో గూడ్స్ లయింగ్ స్టాక్ అంటే 4,500 వీటికి సంబంధించి ఐటీసీని మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూసుకుంటే ఐటీసీ 4,500 విల్ బి అలవబుల్ సిన్స్ 2nd సెప్టెంబర్ కాబట్టి, అండ్ అది 1 year లోపలనే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, ఇన్పుట్స్ రిసీవ్డ్ ఆన్ 21st July సెమీ ఫినిష్డ్ గూడ్స్. ఇది కూడా గూడ్స్ అంటే గూడ్స్కి సంబంధించి. సో 7,500 విల్ బి అలవబుల్. నెక్స్ట్, ఇన్పుట్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్ కంటెంట్ ఇన్ ఫినిష్డ్ గూడ్స్ హెల్ ఆ స్టాక్ 2 lakhs. సచ్ ఇన్పుట్స్ వర్ ప్రొక్యూర్డ్ ఆన్ 19th సెప్టెంబర్ లాస్ట్ ఇయర్. సో మనం ఎప్పుడు రిజిస్ట్రేషన్కి తీసుకుంటున్నది 17th. సో ఇది లాస్ట్ ఇయర్ ఇన్వాయిస్కి 19th సెప్టెంబర్. ఇన్వాయిస్ ఫర్ ద గూడ్స్ వర్ ఆల్సో డేటెడ్ సేమ్ డేట్. సో వాటికి సంబంధించి అంటే 1 year ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి అది రాదు. ప్రొక్యూర్డ్ ప్రయర్ టు 1 year, హెన్స్ ఐటీసీ కెనాట్ బి అవైల్డ్. ఇన్పుట్ కంటెంట్ ఫినిష్డ్ గూడ్స్కి సంబంధించి. నెక్స్ట్ అమౌంట్ వచ్చేసి ఇది ఐజిఎస్టీ 18%, 36,000 అండ్ ఇన్పుట్ వాల్యూడ్ అట్ 50,000 ప్రొక్యూర్డ్ ఆన్ 13th సెప్టెంబర్ లయింగ్ ఆన్ స్టాక్. సో 18% ఇన్పుట్ వాల్యూ 50,000 ప్రొక్యూర్డ్ ఆన్ 13th సెప్టెంబర్ లయింగ్ ఇన్ స్టాక్. ఐజిఎస్టీ ఎట్ ద రేట్ ఆఫ్ 18%, 9,000. క్యాపిటల్ గూడ్స్ ప్రొక్యూర్డ్ ఆన్ 12th సెప్టెంబర్ 12,000. ఇక్కడ 36,000కి సంబంధించి గూడ్స్కి ఫస్ట్ లయింగ్ ఇన్ స్టాక్కి సంబంధించి 13th సెప్టెంబర్ కోట్ ఇచ్చినారు ఐజిఎస్టీ. అండ్ ఈ క్యాపిటల్ గూడ్స్కి సంబంధించి అయితే మొత్తం కంప్లీట్గానే రాదు. అండ్ ఇన్పుట్ ఎల్ ఇన్ స్టాక్ సిన్స్ 13th సెప్టెంబర్ అది అలవబిలిటీలోకి వచ్చేస్తుంది. నెక్స్ట్, లాస్ట్ ఇయర్ అన్నప్పుడు రాదు, ఈ ఇయర్ అన్నప్పుడు వస్తుంది. నెక్స్ట్, క్యాపిటల్ గూడ్స్ అనేది ఇక్కడ రాదు, న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి. ఒకవేళ ఎగ్జిస్టింగ్ రిజిస్ట్రేషన్ అయితే క్యాపిటల్ గూడ్స్కి కూడా వస్తున్నాయి. సో 12,000, 9,000 ఆ అమౌంట్ నేను ఇక్కడ వేసేస్తాను. 12,000, 9,000. అండ్ ఈ 9,000 ఐజిఎస్టీ ఏదైతుందో నేను ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. సో నేను మొత్తం జిఎస్టీకే యూజ్ చేసినారు ఇక్కడ. నెక్స్ట్, నెట్ జిఎస్టీ పేయబుల్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్తో పే చేయాలి. నెక్స్ట్, క్రెడిట్ ఆఫ్ ఐజిఎస్టీ ఈజ్ ఫస్ట్ యూటిలైజ్ టువర్డ్స్ పేమెంట్ ఆఫ్ ఐజిఎస్టీ. ఫస్ట్ ఐజిఎస్టీ లయబిలిటీ ఏమైనా ఉంటే వాటికి యూజ్ చేయాలి. దేర్ ఆఫ్టర్ సిజిఎస్టీ అండ్ హెచ్జిఎస్టీ ఇన్ ఎనీ ఆర్డర్. సో మనకి ఏం ఆర్డర్ చెప్పలేదు, ఏ ఆర్డర్ అయినా చేయొచ్చు, ఎనీ ప్రపోర్షన్ అయినా చేయొచ్చు. క్రెడిట్ ఆఫ్ సిజిఎస్టీ అండ్ హెచ్జిఎస్టీ కెన్ బి యూటిలైజ్డ్ ఓన్లీ
after IGST credit has been fully utilized. Rule 88A read with section 49, 49.5, 49A, 49B. Next, Quanto Enterprise does not make any interstate supply in above answer. Entire credit of IGST has been utilized towards payment of CGST. Credit of IGST can also be utilized against HGST liability or against both CGST and HGST liabilities in any proportion, and thus the final answer will change accordingly. అంటే యూటిలైజేషన్ మనం ఎట్లయినా చేయొచ్చు, యూటిలైజేషన్ నో ప్రాబ్లం. నెక్స్ట్, as per section 18(1)b, a person who makes voluntary registration చెప్పినామా 18 ప్రకారం ఎవరైతే వాలంటరీ రిజిస్ట్రేషన్ తీసుకున్నారో ఈజ్ ఎంటైటిల్డ్ టు టేక్ క్రెడిట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్పుట్స్ హెల్డ్ ఇన్ స్టాక్ అండ్ ఇన్పుట్ కంటైన్డ్ ఇన్ సెమీ ఫినిష్డ్ గూడ్స్ held in stock on the date immediately preceding the date of grant of registration. సో ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ వచ్చిందో అక్కడ నుంచి ఎఫెక్టివ్ డేట్ తీసుకుంటామో ఆ ఎఫెక్టివ్ డేట్కి 1 year బ్యాక్ తీసుకుంటే ఆ 1 year బ్యాక్ ఆ ఐటమ్స్ ఉంటే వాటికి సంబంధించి ఐటీసీని మనం క్లెయిమ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్, however he cannot take ITC and in respect of capital goods held on the day immediately preceding the date of grant of registration. So ITC and inputs need to be available within 1 year from the date of issue of invoice by supplier. ఇన్వాయిస్ వచ్చిన డేట్ నుంచి విత్ ఇన్ 1 year మనకి ఇంకా టైం ఉంటే ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ సిన్స్ క్వాంటోనో ఎంటర్ప్రైజ్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ వాలంటరీ రిజిస్ట్రేషన్ ఆన్ 25th September. సో 25th September విల్ బి ద ఎఫెక్టివ్ డేట్. ఇట్ విల్ బి ఎంటైటిల్డ్ టు ITC on input held in stock and inputs contained in semi-finished goods held in stock on 24th September. In view of said provisions, eligible ITC will be calculated as follow. Already మనం క్యాలిక్యులేషన్ చేసినాము. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్.